నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే ఒక సంచలనంగా మారింది. ప్రతిపక్షాలకు ఆయుధంగా మారితే వైసీపీ పార్టీని నిరాశలోకి నెట్టేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, ఓడిపోవడం కాదు ఘోరంగా ఓడిపోతున్నాడు అని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు. అయితే సరే, మిగతా వాళ్ళు చేస్తే రాజకీయ కోణంలో చేశారు అనుకోవచ్చు, కానీ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి 2019లో జగన్మోహన్ రెడ్డిని అవపోసన పెట్టిన వ్యక్తి, అణువణువు తెలిసిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి చెప్పాడు కాబట్టి మరి దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఇప్పుడు మీరు ఇంట్రోలో చెప్పినట్టు అవపోసన పట్టిన వ్యక్తి అన్నారు చూసారా, ఆయనకి వైఎస్ఆర్సీపీ పూర్తి బలాలు బలహీనతలు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కూడా పూర్తిగా తెలుసండి. అందులో ఉండే మెరిట్స్ డిమెరిట్స్ కూడా ఆయనకి పూర్తిగా తెలుసు. కాబట్టి వాళ్ళు ఆయన అంత వ్యాఖ్య చేశాడు అంటే అది చేయటం గొప్ప విషయం కాదండి. సామాన్య ఓటర్ ఆంధ్రప్రదేశ్లో ఏమైతే ఆలోచిస్తున్నాడో, దేశంలో కల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన లేకపోతే ప్రతిభావంతమైన వ్యూహకర్త కూడా అదే అంచనా వేశాడు. ఇప్పుడు ఒక సామాన్య ఓటర్ అంచనా కలిసింది, ఒక దేశంలో కల్లా ప్రముఖమైన వ్యూహకర్త అంచనా కూడా అదే ఉందంటే అది వాస్తవానికి దగ్గరగా ఉందనేది తెలిసిపోయింది. అంటే ప్రజల నాడిని గమనించడంలో పీకే అప్పుడు ఎంత హుషారుగా ఉన్నాడో, యాక్టివ్గా ఉన్నాడు, ఇప్పుడు కూడా అంతే ఉన్నాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడిని ఆయన నిన్న హైదరాబాద్లో ఆవిష్కరించాడు. ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, నేను బాగా కేర్ఫుల్గా అయితే ఫాలో అవటం లేదు, అయినా కూడా నా అంతరాత్మ చెబుతుందంటే ఆయన ఎంత దగ్గరగా చూడకపోయినా కూడా ఆయన గతంలో కూడా ఒకసారి ఒక జాతీయ మీడియాకి ఢిల్లీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరించకూడదు, ఒక విఫల ప్రభుత్వం చేసే పని అది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా పూర్తి వైఫల్యం చెందింది, సంపద సృష్టించలేకపోయింది సమాజంలో. ఎవరైనా పరిపాలకుడు అనుకునేవాడు సమాజంలో సంపద సృష్టించి దాన్ని ప్రజలకు ఉపయోగించాలి తప్ప అప్పులు చేసి తీసుకొచ్చేయకూడదు అన్నాడు. ఇవాళ కూడా ఒక మాట అలాంటిదే చెప్పాడండి. ఎక్కడో ప్యాలెస్ల్లో కూర్చుని బట్టలను నొక్కాను, ఎవరికో రాయితీలు ఇచ్చాను అనేది కాదు. రాయితీలు ఒక్కటి ఇవ్వటమే ప్రభుత్వం విధి కాదు. ప్రజల్లోకి మమేకమయ్యి ప్రజల యొక్క ఇతర అవసరాలు కూడా తీర్చాలి. వాళ్ళకి కావాల్సిన ఉపాధి లేకపోతే వాళ్ళ జీవన ప్రమాణాల మెరుగుదల ఇవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యతలే. అవి వదిలిపెట్టి కేవలం బటన్ నొక్కి నేను గెలుస్తాననుకుంటే దానికన్నా అవివేకం లేదు అని కూడా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు కూడా యూత్ ఎవరైనా కానీ వాళ్ళు ఉపాధి, మహిళలు తమ ఉపాధి కోరుకుంటారు, తమ కుటుంబాల జీవన ప్రమాణాల పేరు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇలాంటి పిచ్చి విధానాలు అమలు చేయటం పొరపాటు అన్నాడు. అది జార్ఖండ్లోనూ బీహార్ లాంటి పేద రాష్ట్రాలు అయితే కేవలం ఈ ప్రభుత్వం ఇచ్చే రాయితీ కోసం వాళ్ళు ఎదురు చూసి దాంతో తృప్తి పడిపోతారు. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అది కాదు. ఇక్కడ మధ్య తరహా ఆదాయాలు కలిగిన కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. అసలు దాదాపు పేదవాళ్ళు అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో లేరు. కాబట్టి ఇలాంటి వాటితో వాళ్ళు సంతృప్తి పరచగలుగుతాం అనుకోవటమే తప్పు. ఇది చాలా తప్పుడు విధానంగా జరిగిందనేసి కూడా ఆయన చెప్పాడు. తర్వాత ఇంకోటి ఏం చెప్పాడంటే, ఆయన ప్రభుత్వం అనే అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో లేకుండా ప్యాలెస్ల్లో ఉండే సంస్కృతిని ఏ ప్రభుత్వాలు కూడా ఇది చేయవన్నాడు. తెలంగాణలో జరిగిన ఓటమి కన్నా కూడా, బీఆర్ఎస్ ఓటమి కన్నా కూడా ఇంకా ఘోర ఓటమిని ఈయన చూడబోతున్నాడు అన్నారు. ఇంతకుముందు సుధాకర్ గారు ఒకటి చిన్న విషయం మనం ఇక్కడ గుర్తు చేయాల్సింది ఏంటంటే, చాలామంది ఎన్నికల విశ్లేషకులు కూడా గతంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయం చెప్తూ, గతంలో వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వచ్చినాయో తెలుగుదేశం జనసేనకి అన్ని సీట్లు, గతంలో తెలుగుదేశంకి ఎన్ని సీట్లు వచ్చినాయో వైఎస్ఆర్సీపీకి అన్ని సీట్లు వస్తాయని అనేక మార్లు పలు విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పటం మనం యూట్యూబ్లోనూ మీడియాలో చూసామండి, సోషల్ మీడియాలో. సేమ్ ఇవాళ ఆయన కూడా అదే చెబుతున్నాడు, ఆ పరిస్థితిలోనే ఉంది అని. ఈ ఘోర ఓటమి అంటే మామూలుగా ఉండదు, దీనికి పూర్తి బాధ్యత అతనే వహించాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిను అని కూడా తను స్పష్టం చేశాడు. అంటే ఇప్పుడు వైసీపీ ఏమంటుందంటే ప్రశాంత్ కిషోర్ కాలం చెల్లిపోయిందే, ఆయన మాటలు ఎవరంటారని చెప్పి మళ్ళీ రివర్స్గా ఏదో ప్రశాంత్ కిషోర్తో మాకు సంబంధం లేదు, ఆయనకి ఏమీ తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు. ఏమండి, అందని ద్రాక్ష పండు ఎలా ఉంటుందండి, పుల్లన్న. ఇది కూడా అంతే. ఆయన్ని వీళ్ళు అడిగారు మళ్ళీ కూడా మాకు స్ట్రాటజీ వ్యూహాలు వేయమని. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, బాబు నేను వ్యూహాలు వేయదలుచుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం వలన జాతీయ స్థాయిలో ఆయన అనేక నిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది, విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి ముఖ్యమంత్రిని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని చెడగొట్టావు, ఆర్థిక వ్యవస్థని చెడగొట్టావు, ఆంధ్రప్రదేశ్ ప్రగతిని చెడగొట్టావు, ఆంధ్రప్రదేశ్లో ఉపాధి అవకాశాలు దెబ్బతీసావు, ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి కారణం నువ్వు అని అనేక మంది మేధావులు
రాజకీయ పార్టీలు ఆయన నిందించినాయండి. దానికి ప్రతిగానే ఆయన అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాడు, ఆయన అనుసరిస్తున్న ఆర్థిక విధానాల్లో నాకు సంబంధం లేదు, ఆయన ఎక్కించడంలో నా తప్పు ఉంది, నేను ఎక్కించిన మాట వాస్తవం, కానీ అతను ఇలాంటి ప్రవర్తన చేస్తాడని అనుకోలేదు. షర్మిల గారు ఏం చెప్పారండి, ఆయన ఇట్లాంటి పరిపాలన చేస్తాడని మేము ఊహించలేదు, జగన్ ఎలక్షన్కి ముందు ఒక రకంగా ఉన్నాడు, ఎలక్షన్ తర్వాత ఒక రకంగా ఉన్నాడు అని చెప్పింది కదా. ఇక్కడికి అక్కడికి కూడా మనకి పోలిక సరిపోయింది కదండి. కాబట్టి ఆయన పరిపాలన ఒక్కసారి అధికారం చేతికొచ్చిన తర్వాత కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఇక అసలు ఆయన ఎవరిని లెక్క చేయలేదండి. ఆయనకు కావాల్సిన వాళ్ళందరినీ తీసుకొచ్చి కోట్ల రూపాయలు ఇచ్చి సలహాదారులుగా పెట్టుకున్నాడు. తర్వాత మంత్రుల్ని నియమించాడు, వాళ్ళ గోడు పట్టించుకునే పరిస్థితి లేదు, శాసనసభ్యులకి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం ఎవరన్నా ఎమ్మెల్యేలు ఎవరు కలవటానికి వెళ్ళినా కూడా సీఎంఓలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్లను కలవమని చెప్పే పరిస్థితి. ఇప్పుడు అన్నిటి వలన జరిగిన అనర్థం ఏంటంటే ఇవాళ అసలు ఎవరు కూడా ఆ పార్టీ తరఫున పోటీ చేసే పరిస్థితి ఎందుకు లేదంటే ఇదే రిపోర్టు. ఎవరు ఇప్పుడు పీకే చెప్పిన మాటే వాళ్ళకు కూడా తెలిసింది. ఇప్పుడు ఎంపీలకు తెలియదా అండి, ఎమ్మెల్యేలకు తెలియదా, గడప గడపకి వెళ్ళినప్పుడు తెలిసిపోయింది కదా. అందువల్ల ఇవాళ ఆయనకి అభ్యర్థులు కూడా దొరకట్లేదు, సీట్లు ఇస్తానన్నా వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎవరు ఏదైనా తప్పు చేస్తే దాని మూల్యం వాళ్ళే చెల్లించాలండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది ఏంటంటే ఓటర్లు ఒక రకంగా మూల్యం చెల్లిస్తున్నారు ఏది తప్పు చేసి, జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా మూల్యం చెల్లిస్తున్నాడు ఈ ప్రజల యొక్క అవసరాలను పట్టించుకోకుండా ఒక నియంతలాగా వ్యవహరించి. ఇది మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం అక్కడ.